చేపల పచ్చడి చేయడానికి 2 చేపలు అంటే ఒక్కొక్కటి కేజీ ఉందండి. ఈ చేపలైతే తెప్పించాను. ఇవి క్లీన్ చేసేసరికి కేజీన్నర ముక్కలు వస్తాయండి మనకి. ఇప్పుడు క్లీన్ చేస్తా. ఇదిగోండి క్లీనింగ్ అయ్యి ఇలా ముక్కలు చిన్న చిన్నవి అయితే కోసాను. ఇప్పుడు వీటిని ఒక క్లాత్తో తుడిచి కండవం మీద ఇలా ఆరబెట్టాను. చెంచా పసుపు, ఓ చెంచా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మూడింటిని కలిపి ఇలా ముక్కలకు పట్టించి పెట్టాను. వెడల్పు కళాయి కానీ నేను చేపల చట్నీ అండి ఇది పెట్టాను. చిన్నది ఉందండి మాకు, అందులో కూర చేశాను, అందుకని ఈ పెద్దది పెట్టాల్సి వచ్చింది. ఇందులో అయితే 1/2 కేజీ నూనె పోసానండి, ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఒకేసారి వేయించవచ్చు అని. మొత్తం నేను 2 టిప్పులుగా వేయించాను, ఇది ఫస్ట్ టిప్ అండి. ఇలా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. తీసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించానండి. కొంచెం తెల్లగా ఉన్నాయి తిప్పి వేసాను, తర్వాత తీసానండి. అన్నీ ఇందులో వేసాను. చూడండి ముక్కలు మంచిగా వేగినాయి, కరకరలాడుతున్నాయి. కూడా తినేస్తున్నారండి మా పిల్లలు. అల్లం పేస్ట్ తీసుకొని అదే కళాయిలో నూనె ఎక్కువైద్దని సగం నూనె తీసి పక్కన గిన్నెలో పెట్టానండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుతున్నానండి. ఇలా మొత్తం వేగిన తర్వాత భలే స్మెల్ వస్తుంది. ఈ అల్లం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా నిదానంగా సిమ్లో పెట్టి వేయించా. 6 ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేస్తున్నానండి ముందుగా. తర్వాత ఒక 6 చెంచాలు కారం తీసుకొని అందులో వేసి కలియబెట్టాను. సాల్ట్ కూడా ముందుగా 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడైతే 4 స్పూన్లు వేసానండి. ఎందుకంటే సరిపోతేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మసాలా కూడా 1 చెంచా వేస్తున్నాను. వేసి అన్నీ కలిపి ఇలా కలియబెడుతున్నాను. ఇవన్నీ సిమ్లో ఉంచి ఇలా లైట్గా వేయించుతున్నామండి. ఎక్కువ వేగితే కలర్ చేంజ్ అవుతుంది కారం. ఇప్పుడు నేను ముక్కలు పోస్తున్నాను. అందులో పోసిన తర్వాత ఇలా మొత్తం ముక్కలన్నిటికీ ఈ కారం నూనె పట్టేలాగా మళ్ళీ తిప్పుతున్నానండి. సేపటికి ఈ ఉప్పు కారం మసాలా ఈ నూనెను మొత్తం ముక్కలు పీల్చేసుకుంటాయండి. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు ఉంటే కోసి ఇలా రసం పిండానండి. ఈ రసాన్ని ఇప్పుడు ఆ ముక్కలని వేరే గిన్నెలోకి మార్చుకొని అందులో పోసి కలుపుతున్నానండి. ఎందుకంటే రాతండి దాంట్లో ఎందుకులేని నేను ఈ స్టీల్ దానికి మార్చాను. అది కూడా ఒక్కరోజే ఉండాలండి ఇందులో. తర్వాత గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మార్చుకుంటా అండి. ఇప్పుడు 2 నెలలైనా నిల్వ ఉండే చేపల పచ్చడి రెడీ అయిందండి. మా ఇంట్లో వాళ్ళు అందరికీ అయితే చాలా నచ్చిందండి. నాకు కూడా చాలా చాలా నచ్చిందండి. మా నాన్నగాడు అన్నంలో వేసుకుని తింటున్నాడండి. ఫస్ట్ వాడు టేస్ట్ చూస్తున్నాడు, ఎలా ఉంది చూడండి, కామెంట్ చేయండి. పాత పొర్ర చేత ఒక లైక్ కూడా కొట్టండి. అసలు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు.